నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులపై అధికారులతో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద గల ఆఫ్షోర్ రిజర్వాయర్ ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష, మామిడి గోవిందరావులు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెత్కర్, ఉన్నత అధికారులు, నాయకులు, రైతులతో కలిసి ఆఫ్షోర్ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2008వ సంవత్సరంలో దివంగత నేత శ్రీ హనుమంతు అప్పయ్య దొర గారు 127 కోట్ల రూపాయలతో చీపురుపల్లి దగ్గర ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మించాలని చెప్పి మంజూరు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫౌండేషన్ వేశారు. 2008 నుంచి 2014 వరకు అదే ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఎప్పుడైనా ఒక ప్రాజెక్టు మంజూరు చేసి అది పూర్తి కావాలంటే ప్రథమ ప్రాధాన్యత ఆ ప్రాజెక్టులో ఎవరైతే భూములు ఇచ్చిన వాళ్ళు ఇల్లు కోల్పోయినటువంటి నిర్వాసితులకి సమస్య పరిష్కరించిన తర్వాతే ప్రాజెక్టు గురించి మాట్లాడాలి. కానీ రివర్స్ లో వెళ్ళారు. నిర్వాసితుల గురించి మాట్లాడలేదు, భూముల గురించి మాట్లాడలేదు, ఇల్లు గురించి మాట్లాడలేదు. ఆ 127 కోట్ల రూపాయలతో కొన్ని పనులు ప్రారంభించి అట్టహాసంగా చేసిన తప్ప ఆ కార్యక్రమం జరగలేదు. 2019 ముందు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పెద్దలు గౌరవనీయులు గౌతు శ్యామసుందర శివాజీ గారు ఆఫ్షోర్ రిజర్వాయర్ కి, అందులో ప్రధానమైనటువంటి నిర్వాసితులకి న్యాయం జరగడానికి కావలసినటువంటి నిధులు మంజూరు చేసినంత వరకు నేను సేవింగ్ కూడా చేసుకోనని చెప్పి ఒక శపథం పూని, నాకైతే రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా ఫైళ్లు నేనే మోసాను. ఈ రోజు ఎవరికైనా అడిగితే ఇటువంటి కార్యక్రమం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు, కానీ ఆ రోజు ఈ ప్రాజెక్టుకి చేసినటువంటి మేలు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఇందర్ పుష్కరిణిలో చైత్రశుద్ధ పాడ్యమి శనివారం ఉదయం 7:50 నుంచి సుమంగళి అర్చన, నీలమణి ధారణ, నాకబలి ప్రయుక్త చక్రస్థానాన్ని అర్చకులు నిర్వహించారు. తిరువీధి అనంతరం ఉత్సవమూర్తులు ఆలయ ప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ పర్యవేక్షకులు ఎస్ కనకరాజు, సీనియర్ సహాయకులు అట్టాడ శ్రీనివాసరావు, సీనియర్ సహాయకులు శోభాద్రీచార్యులు, ఆలయ అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. గార మండలంలోని బందరువానిపేటలో అన్ని విధాలుగా భాగంగా అభివృద్ధి చేసి బాధ్యత నాది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ హామీ ఇచ్చారు. మండలంలోని బందరువానిపేటలో శుక్రవారం పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే గుండు శంకర్ శనివారం ఉదయం సముద్ర తీర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం గ్రామంలో ప్రజలతో రచ్చబండ వద్ద మాట్లాడుతూ గ్రామంలో శ్మశాన వాటిక, లైటింగ్ హౌస్, సముద్ర తీర ప్రాంతం, కాంపౌండ్ వాల్, శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ పరిశీలించారని చెప్పారు. గ్రామంలో సమస్యలను తెలుసుకునేందుకు పల్లెనిద్ర చేసినట్లు వివరించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న ఎన్టీ రామారావు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు. ఆనాటి తరువాత ఇక్కడ సౌకర్యాలు ఏవీ ఇక్కడ కల్పించలేదని, ఎన్టీఆర్ స్ఫూర్తితో సముద్రంలోకి వెళ్లి చేపలను ఒడ్డుకు మోసుకు వచ్చేందుకు, మార్కెట్కు తరలించేందుకు వీరు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. సముద్రంలో కొంత దూరం వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని వివరించారు. రోడ్డు కొట్టుపోకుండా రాళ్లతో నిర్మాణాలు చేపడతామని చెప్పారు. దీంతో చేపలను ఎక్కువ దూరం మోసే పరిస్థితి బయటపడవచ్చునని తెలిపారు. గ్రామంలో ఎక్కువ మంది మంచినీటి కుళాయిలు, మోటార్లు బిగించిన పరిస్థితిని పరిశీలించారని స్పష్టం చేశారు. 2 రోజుల్లో సర్వే చేసి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని, వెంటనే మోటార్లు తొలగించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. సమస్య పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి నేను కదులుతాను. అయితే మీ అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ రోజు నుండి 2 రోజుల్లో సర్వే చేసి నోటీసులు ఇస్తాం. మోటార్స్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే త్రాగునీటి పైపులకు మోటార్లు పెట్టారో ఎట్టి పరిస్థితుల్లో కోసేయడం తప్పదు.
మీరే దయించి ఆ మోటార్లు మీరే దయించి తీసేసి దయించి పెద్దలందరూ గమనించండి. ఆ మోటార్లు ఎవరైతే పెట్టారో అవసరమైతే పోలీసు ప్రొడక్షన్ పెట్టి నిర్దాక్షిణ్యంగా కోసేయడం తప్పదు. మీ అంతలో మీరే తీసుకుంటే మీకు తప్పుతుంది, మేము కోస్తే మాకు తప్పుతుంది. మోటార్ మీ ఇష్టం. తర్వాత అడ్డగోలుగా వీధులకు ఇచ్చినటువంటి ట్యాపుల్ని అడ్డగోలుగా ఎవరింటికి పడితే వాళ్ళు వేసుకున్నందువల్ల వీధిలో ఉన్న ట్యాపులకు నీరు రావట్లేదు. దానివల్ల డబ్బులు లేని వాళ్ళు ఇంట్లోకి వేసుకోవట్లేదు. ఆ ఇంట్లోకి వేసింది ఓన్లీ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ట్యాప్ ఇచ్చే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. మీ సొంత డబ్బులు పెట్టి అనాథరైజ్డ్ గా వేసినవి కూడా కట్ చేయబడుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదైతే మేము జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇల్లు ఏ సందులో ఉన్నా ఏ గొంతులో ఉన్నా మేము ట్యాప్ వేసి మీకు నీరిచ్చే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరైతే అనాథరైజ్డ్ గా ఇష్టానుసారంగా ఎవరో చెప్పారనో లేకపోతే మా ప్రభుత్వం వచ్చిందనో దౌర్జన్యంగా ఎవరైతే వేసుకున్నారో అవి కూడా కట్ చేయబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పి జీవన్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బిషప్ బర్నబాస్ బింకం అధ్యక్షతన శనివారం పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆదరణ కూడిక శ్రీకాకుళంలో స్థానిక మెర్సీ చర్చిలో ఘనంగా జరిగింది. క్రైస్తవుల ఐక్యతకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జనరల్ సెక్రటరీ ఎమాన్యుయల్ అల్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ నాయకులు, క్రిస్టియన్స్ సెక్యులర్ సర్వీస్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని అన్ని వర్గాల ప్రజానీకానికి అందిస్తూ అండగా నిలిచేది కూటమి నాయకులు సిక్కోలు త్రిమూర్తులు అని టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరాభివృద్ధికి త్రిమూర్తులు కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు గుండె శంకర్ల నాయకత్వంలో శ్రీకాకుళం నియోజకవర్గం నగరాభివృద్ధికి అసలైన అడ్రస్ అని పేర్కొన్నారు. ఈ రోజు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు అని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలకు స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నామని వెంకటేష్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధితో పాటు జిల్లా ప్రధాన కేంద్రంగా శ్రీకాకుళం నగరం గత పాలకుల నిర్లక్ష్యం, పట్టింపు లేనితనంతో అన్ని ముఖ్యమైన ప్రాంతాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, వాటిని పట్టించుకునే నాథుడే లేరని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ 10 నెలల కాలంలో ఎంతో ప్రాముఖ్యమైన రథసప్తమి పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించి అభివృద్ధి చేశారని, అలాగే కోడిరామూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయని, మరికొన్ని నెలల్లో స్టేడియం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని ఎవరికీ అమ్మటం లేదని, ఇదంతా దుష్ప్రచారమని గుర్తించాలని పేర్కొన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సంత బొమ్మాళి మండలం లక్కివలస పంచాయతీ గెద్దలపాడు గ్రామానికి చెందిన మత్స్యకారులు సముద్ర తీరంలో ధ్వంసమైన లంగరు వేసిన మర పడవకు పరిహారం ఇవ్వాలని మంత్రికి ఆయన క్యాంపు కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రం స్వీకరించిన మంత్రి సానుకూలంగా స్పందిస్తూ మత్స్యకారులకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎవరు అధైర్యపడొద్దని సూచించారు. గాయక శిఖమణి గేదెల ఆనంద్ విగ్రహాన్ని స్థానిక బాపూజీ కళామందిర ప్రాంగణంలో ఈ రోజు గుండు స్వాతి శంకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అఖిల భారత ప్రపంచ సంగీత ప్రియులకు స్వరమాధురి ద్వారా సుమధుర సంగీత రసాస్వాదన చేయించిన గాయక శిఖామణి శ్రీకాకుళం జిల్లా వాసి కావటం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. స్వర్గీయ గేదెల ఆనంద్ విశ్వవ్యాప్తంగా 8500 గాన ప్రదర్శనలు ఇచ్చి అందరి ఆదరాభిమానాలు పొందారని గుర్తు చేశారు. 5 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారని, 300కి పైగా చలనచిత్రాల్లో పాటలు పాడి సెహబాష్ అనిపించుకున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం మండలం తులగాం గ్రామంలో ఆనంద్ 1944లో జన్మించారని, ఆనంద్ స్మృతి చిహ్నంగా శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో 12/4/2025 తేదీన ఆయన విగ్రహావిష్కరణ జరిగిందని అన్నారు. ఆనంద్ సోదరుడు గేదెల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వావిలాపల్లి జగన్నాథన్ నాయుడు, కొండాల గణేష్, కరణం శ్రీనివాస్, లొకలాపు గోవిందరావు,
తర్లాడ అప్పలనాయుడు, గేదెల జగన్మోహన్ రావు, డోల జగన్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింగరావు పిలుపునిచ్చారు. శనివారం ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరనాథరావు, గౌరవాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ క్లైమ్స్ ను పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కూటమి నేతలు ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అమలు చేయడానికి పూనుకోకపోవడం కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరిని తేటతల్లం చేస్తోందని పేర్కొన్నారు. కార్యవర్గాన్ని నమ్మించి మోసగించడం పాలకులకు పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కాకుండా తీసుకొచ్చిన మెమో 1214ను నేటికి రద్దు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్న నిర్మాణ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా ఈ నెల 24వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నాలో జిల్లాలోని అన్ని మండలాల నిర్మాణ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మూగజీవాలను చంపకు, అలా చంపిన అమాయక జీవి మాంసాన్ని తినకు అని నేషనల్ మూవ్మెంట్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వల్లూరి శివనాగ కృష్ణ హితవు పలికారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళం నగరంలోని ఎన్జిఓ హోంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం బ్రహ్మశ్రీ పితామహి ప్రతీజీ దివ్య స్ఫూర్తితో నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ లో భాగంగా శ్రీకాకుళం ఈఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సుమారు 2000 మందితో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ప్రారంభమై శ్రీకాకుళం పురవీధుల్లో ధ్యాన యోగులతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ర్యాలీ అనంతరం మహాసంగీత విద్వాంసులచే సంగీత వేణునాదం, ధ్యానం, ప్రముఖుల గురువులు, ముఖ్య అతిథులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అనుభవాలు, ఆధ్యాత్మిక సందేశాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. కూచిపూడి నృత్య బృందం, నృత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంబేద్కర్ ఆడిటోరియంలో తిలకించవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ బాలాజీరావు, కన్వీనర్ శివ, పొందూరు రామారావు, శ్రీనివాసరావు, నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద శ్రీకాకుళం జిల్లాలోని షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి భారీ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 450 మంది లబ్ధిదారులకు 18.74 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండట్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మొత్తం ఆర్థిక సహాయంతో బ్యాంకుల ద్వారా 1040.55 లక్షల రుణం, ప్రభుత్వ సబ్సిడీగా 740.56 లక్షలు, లబ్ధిదారుల వాటాగా 93.74 లక్షలు ఉంటాయని కలెక్టర్ వివరించారు. ఈ పథకం క్రింద ట్రాన్స్పోర్ట్ రంగంలో 137 మందికి, పారిశ్రామిక సేవా వ్యాపార రంగాల్లో 309 మందికి, వ్యవసాయ రంగంలో 4 రుణాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారు వయస్సు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలని, శ్రీకాకుళం జిల్లాకు చెందినవారై కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ రంగానికి దరఖాస్తు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్, బ్యాచ్ ఉండాలన్నారు. ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే లబ్ధి అని, గతంలో రుణం తీసుకుని తిరిగి చెల్లించని వారు అర్హులు కారని స్పష్టం చేశారు. ఈ పథకానికి అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 14 నుంచి మే 10 వరకు తమ గ్రామ వార్డు సచివాలయాల్లో గాని లేదా ఇతర ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా అర్థం చేసుకోవాలంటే విద్యార్థులు కోర్టు ప్రక్రియలకు దగ్గర నుంచి గమనించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ అధ్యక్షుడు జవేన్ అహ్మద్ మౌలానా సూచించారు. శుక్రవారం న్యాయ సేవా సదన్లో జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయ విద్యార్థులకు కోర్టులో జరిగే కార్యకలాపాలను వివరించి అవసరమైన చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి సువర్ణరాజు, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, ఎంపీఆర్ లా కాలేజ్ ప్రిన్సిపాల్, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. కోర్టులో నిందితులకు శిక్షలు పడేలా కోర్టు విధుల్లో కోర్టు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ ప్రతిభ కనపరచాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి కోర్టు లైజనింగ్ అధికారులకు సూచించారు. పోలీస్ శాఖలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టు రైజింగ్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న కోర్టు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లతో శనివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేరాలకు పాల్పడిన నిందితులకు శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సాక్షులను సకాలంలో న్యాయస్థానంలో హాజరుపరుస్తూ కోర్టు కానిస్టేబుళ్లు తీసుకోవాల్సిన చొరవే అతి ముఖ్యమైనదని పేర్కొన్నారు. కోర్టు జారీ చేసిన వారెంట్లు, సమ్మన్లు నేరస్తులకు సత్వరమే అందే విధంగా చర్యలు తీసుకోవాలని కానిస్టేబుళ్లకు సూచించారు. కోర్టు ప్రాసిక్యూషన్ కు సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్ఐ, సిఐలకు తెలియజేయాలని సూచించారు. కేసుల వివరాలను కోర్టు క్యాలెండర్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, కేసు ట్రయల్స్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సలహాలు, సూచనలు స్వీకరించాలని కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ఎస్ఐ కోటేశ్వరరావు, కోర్టు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు పాల్గొన్నారు. కూటమి సర్కారుతోనే అభివృద్ధి జరుగుతోందని, సంక్షేమం సాధ్యమని 16వ డివిజన్ ఇన్ఛార్జి ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవలాపురపు వెంకటరమణ మాదిగ పేర్కొన్నారు. మంగళగిరి నుంచి వచ్చిన సభ్యత్వ కార్డులను నూతన కార్యకర్తలకు ఈరోజు రమణ మాదిగ చేతుల మీద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని, కార్యకర్తల కోసం మంత్రి లోకేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తలకు పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలమని గుర్తించాలని అధిష్టానం వారికి ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సవలపురపు లక్ష్మి, కొర్లకోట కుండలరావు, కొయ్యాన కృష్ణారావు, కురమణ గణపతి, బోసు నాగరాజు, సవలాపురపు భారతి, లోపింటి రాజేశ్వరి, గోటివాడ మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రీవెన్స్ ను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకు గురై ఖర్చు చేసుకుని జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయానికి వినతులు, సమస్యలు తెలిపేందుకు రావద్దని విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని మినర్వా గ్రాండ్ లో గురువారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చార్టర్ అధ్యక్షురాలుగా డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ కొత్త కార్యవర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు. కోవే జాతీయ కార్యదర్శి అపర్ణ, జాతీయ సహాయ కార్యదర్శి రాధిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర జౌళి మరియు చేనేత శాఖ కమిషనర్ రేఖారాణి మాట్లాడుతూ మహిళా సాధికారకతకు, వ్యాపార అభివృద్ధికి కోవే చేస్తున్న నిరంతర కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఏపీ చాప్టర్ దూరదృష్టి గల నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఇది మహిళా సాధికారిక సమాఖ్య అనటం కంటే అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కృషి చేస్తున్న మహిళల పట్ల నమ్మకాన్ని ఈ సంస్థ చేస్తోందని కొనియాడారు. కోవే సంస్థ మహిళా వ్యాపారవేత్తల అభివృద్ధికి అందిస్తున్న తోడ్పాటుతో ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళా చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ కార్డ్స్ వంటి సదుపాయాలను కల్పించడాన్ని, దానికి ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళా వ్యాపారవేత్తలకు అందజేస్తున్న పలు సదుపాయాలను, రాయితీలను కోవే వారి సభ్యులకు తెలియపరిచి వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఏపీ కోవే చాప్టర్ నూతన అధ్యక్షురాలుగా యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మిగతా కార్యవర్గ బాధ్యతలను స్వీకరించారు. నూతన అధ్యక్షురాలు యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో మహిళా వ్యాపారవేత్తలను అభివృద్ధి పరిచే దిశగా కోవే బృందం సభ్యులందరూ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా మెలయాపుట్టి మండలం సుద్దరి గ్రామంలో కుల నిర్మూలన పోరాట కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుల నిర్మూలన పోరాట సమితి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జిల్లా సహాయ కార్యదర్శి వెలమర ప్రభాకర్, రాకోటి రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు రామారావులు మాట్లాడారు. పూలే అంబేద్కర్ జయంతులను దళిత పీడిత కులాల ఆత్మగౌరవ పోరాట దినాలుగా పాటించాలని, సామాజిక ఉద్యమకారులైన పూలే అంబేద్కర్ను కుల చట్టంలో బిగించి ఉంచే అగ్రకుల రాజకీయ పార్టీల నాయకుల కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తమ జీవిత కాలమంతా హిందూ మత భావజాలానికి వ్యతిరేకంగా, ఆచార సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేఎన్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, భీమో నాయకో, అప్పారావు, సింహాద్రి, నారాయణ, తులసమ్మ, రామలక్ష్మి, సీతమ్మ, వరలక్ష్మి, అప్పలమ్మ, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చైత్ర పౌర్ణమి సందర్భంగా శనివారం గోవిందనగర్ కాలనీలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీచక్రార్చన అర్చకులు బంకుపల్లి చరణ్ శంకర్ శర్మ, బంకుపల్లి నరసింహమూర్తి, బంకుపల్లి గిరిబాబులు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతిగా లలితా సహస్రనామం పారాయణం కూడా ఉదయం 11 నుంచి భక్తులచే నిర్వహించారు. భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ ధర్మకర్తలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మొదలు వలస ఉషారాణి, జగన్మోహన్ రావు మాట్లాడుతూ చైత్ర పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి శ్రీచక్ర అర్చనను నిర్వహించినట్లు చెప్పారు. అలాగే మధ్యాహ్నం పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ రోజు అన్నప్రసాద వితరణకు సంపత్ రాజ్, వెంకట సత్యనారాయణ, గౌరీ మౌల్య, సీపాన మురళీకృష్ణ, ఉమామహేశ్వరి సహకరించినట్లు పేర్కొన్నారు. త్రిఫల చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద మూలిక ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
ఆయుర్వేదం ప్రకారం త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ మార్గం వల్ల బోల్డెన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలతో త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. ఆయుర్వేద మూలిక మెడిసిన్ వాడితే మలబద్ధకం, కంటి సమస్యలు, జుట్టు రాలటం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, రక్తపోటు, మధుమేహ వంటి అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. కడుపులో నులి పురుగులు కూడా త్రిఫల చూర్ణం పోగొడుతుంది. అత్యంత సమర్థవంతంగా పనిచేసే త్రిఫల చూర్ణాన్ని లేదా త్రిఫల మాత్రలను వాడడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చాలా మంది నమ్ముతూ ఉంటారు. కానీ మోతాదుకు మించి త్రిఫల చూర్ణం దుష్ప్రభావాలు తలెత్తుతాయి. అవేమిటి ఇప్పుడు తెలుసుకుందాం. త్రిఫల చూర్ణాన్ని దశాబ్దాలుగా ఆయుర్వేద మూలిక ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేద ప్రకారం త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. త్రిఫల వల్ల బోల్డెన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే దీనిని అధిక మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ. త్రిఫల చూర్ణంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ చూర్ణం మధుమేహం రాకుండా సమర్థవంతంగా పోరాడుతుంది. అయితే మధుమేహం మందులు వాడుతున్న వ్యక్తులు త్రిఫలాన్ని అధికంగా తీసుకుంటే వారిలోని రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయి. ఎందుకంటే మధుమేహం మందులతో కలిపి త్రిఫల తీసుకోవడం ద్వారా హైపోగ్లైసెమియా వస్తుంది. అంటే రక్త ప్రవాహంలో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది. అందువల్ల మధుమేహ రోగులకు త్రిఫల తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. ఇందులో ఉండే సార్బిటాల్, మెంథాల్ వంటివి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వేరే మెడిసిన్స్ వాడుతున్నప్పుడు త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని చెబుతారు. ఎందుకంటే త్రిఫల చూర్ణం అనేది వేరే మెడిసిన్స్ పని చేయకుండా అడ్డుకుంటుంది. త్రిఫల సైటోక్రోమ్ P450 అనే ముఖ్యమైన కాలేయం ఎంజైమ్ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా మోడర్న్ మెడిసిన్ లేదా అల్లోపతిక్ మెడిసిన్ సరిగ్గా జీర్ణం కాకపోవడంలో సమస్యలు వస్తాయి. కేవలం అల్లోపతి మందులపై కాకుండా మిగతా మెడిసిన్స్ పై కూడా త్రిఫల ప్రభావం చూపిస్తుంది. ఈ చూర్ణాన్ని మోతాదుకు మించి తీసుకుంటే విరోచనాలు, రక్త విరోచనాలు అవుతాయి. దీనికి విరుగుడుగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. త్రిఫలలోని ఒకటైన కరక్కాయ గర్భిణీలలో అబర్షన్లకు దారితీస్తుందని చెబుతూ ఉంటారు. అందుకే గర్భవతులు దీన్ని వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఆయుర్వేదంలో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని రసాయనాలుగా పేర్కొంటారు. ఈ రసాయనాలు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మలబద్ధకం, మతిపరుపు వంటి సమస్యలు దరి చేరనివ్వవు. అయితే ఈ 3 ఫలాలతో తయారు చేసిన త్రిఫల వాడే ముందు దానిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి ఒక రోజులో 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము కంటే ఎక్కువగా త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. త్రిఫల వాడేవారు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్. మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.